నమస్తే, నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు క్యూడబల్ న్యూస్. విజయనగరం జిల్లాలో శంకరాం పేరుతో సూపర్ 6 కార్యక్రమాల ద్వారా, సభల ద్వారా జనాల్లోకి దూసుకుపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నారా లోకేష్ గారి సభ నిన్న ఏదైతే రాజాం నియోజకవర్గంలో గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సందర్భంలో రాష్ట్ర దళిత సేన అధ్యక్షులు మరియు రాష్ట్ర బాల మహానాడు అధ్యక్షుడైనటువంటి దళిత రత్న పాల్తెడ్డి పెంటారావు గారు ఏదైతే యువ నాయకుడు నారా లోకేష్ గారిని కలవడం ఒక చర్చనీయాంశమైనటువంటి అంశంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ యొక్క బాల మహానాడు అధ్యక్షులు మరియు దళిత సేన అధ్యక్షులు దళిత రత్న పాల్తెడ్డి పెంటారావు గారు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రణాళికతోనే అక్కడికి హాజరవడం జరిగింది. సుమారు ఒక 30-40 మందితో కలిసే ఏర్పాట్లు అయితే ఆయన చేసుకున్నారైతే ఒక ఊహాగానాలు అయితే మనకి తెలిసింది. దానికి సంబంధించిన ఫుటేజ్ కూడా మన దగ్గర మనం సంపాదించడం జరిగింది. ఈ యొక్క విషయంపై అతనికి ఫోన్ చేసి దీని మీద క్లారిటీగా అసలు ఎందుకు ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు, ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఫోన్ లైన్లో అతను నేను సార్ని అడిగి తెలుసుకున్న ప్రయత్నం అయితే మనం చేద్దాం. గత ప్రభుత్వంలో దళితులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఉన్న పథకాల కంటే అదనంగా చంద్రబాబు నాయుడు గారు పాలనలో అనేకమైనటువంటి నూతన పథకాలు, లక్షలాది రూపాయలు విలువైనటువంటి ఇన్నోవా వెహికల్స్ ఇవ్వటం జరిగింది. కానీ ఆయన ఏబిసిడి వర్గీకరణ చేశారనేటువంటి కోపంతో ఓడించాం. మేము జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తెచ్చుకున్నాం. వైసీపీ జెండాని రాజశేఖర రెడ్డి బిడ్డని చెప్పి ఆ జెండాను భుజాన్ని వేసుకుని రాజశేఖర రెడ్డి బిడ్డని గుండెల్లో పెట్టుకుని ఆయనకి అధికారం ఇచ్చాం. దళితులు, దళిత క్రైస్తవులు ఒక నిజాయితీ నిబద్ధత కలిగి రాజశేఖర రెడ్డి తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి అధికారాన్ని కట్టబెట్టే దాంట్లో ప్రధానమైన భూమికను పోషించాం. కానీ ఆ పెద్ద మనిషి అధికారానికి వచ్చిన తర్వాత దళితులు అనేటువంటి పదాన్ని ఆయన నోటంబడి పలకడానికి కూడా నిరాకరిస్తూ ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా ఆయన పార్టీకి చెందినటువంటి పెత్తందారులందరూ కూడా దళితుల్ని ఊచకోతకు వస్తున్నారు, దళితుల్ని చంపేసి పార్సల్ చేస్తున్నారు, దళితుల భూములు జబర్దస్తిగా లాక్కుంటున్నారు. ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా, ఇంత దుర్మార్గం జరుగుతున్నా కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆ పెద్ద మనిషి ఇది తప్పని చెప్పి నేటికి 4.5 సంవత్సరాలు అయినా కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సరికదా? సుబ్రహ్మణ్యం అనేటువంటి దళితుడిని చంపి తన ఇంటికి పార్సల్ చేసినటువంటి ఒక ఉన్మాదికి ఎమ్మెల్సీ ఇచ్చి సత్కరించినటువంటి దౌర్భాగ్యం భారతదేశంలో ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసినటువంటి దౌర్భాగ్యంగా మేము భావిస్తూ ఉన్నాం. అట్లాగే దళితుల సంక్షేమం కోసం రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పథకాలు ఏ ప్రభుత్వాలు కూడా ఇంతవరకు ఆ పథకాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోలేదు. కానీ దళితుల ఓట్లతో, దళిత క్రైస్తవుల ఓట్లతో అధికారానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రజల యొక్క అణచివేతనే ధ్యేయంగా పెట్టుకున్న చందంగా 28 పథకాలను తీసేశారు. మరి ముఖ్యంగా మహోన్నతమైనటువంటి ప్రపంచ మేధావిగా కీర్తి గడించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేరుతో తెలుగుదేశం ప్రభుత్వం విదేశీ విద్యా పథకాన్ని పెడితే దళితుల కోసం ఆ పేరుని మార్చేసి ఇతను జగన్మోహన్ రెడ్డి పేరుని పెట్టుకోవటం అంటే ఎంతటి దిగజాడుతనానికి ఆయన పూనుకున్నాడో. ఆయన ఎక్కడ ప్రపంచ మేధావి అంబేద్కర్ ఎక్కడ, ఈయన ఏం చదువుకున్నాడో తెలియదు కానీ నియంతలాగా పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ. మరి ఈ కంపారిజన్ చేసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి ఎంత నీచాతి నీచమైనటువంటి
అప్రజాస్వామికమైనటువంటి విధానాలతో, ఉన్మాదమైనటువంటి లక్షణాలతో మరి అపోనెంట్స్ చెప్తా ఉన్నారు ప్రతిపక్షాలు సైకో అని. ఎస్, నిజంగా ఆ సైకో లక్షణాలు అనేటువంటివి 100కు 100 ఉన్నాయని చెప్పడానికి అంబేద్కర్ పేరుని మార్చేసి ఈయన పేరుతో ఆ విద్యా పథకాన్ని మార్చుకున్నప్పుడే ఈయన ఎంత నిజమైన సైకో అని చెప్పి మాకు అర్థమవుతోంది. కాబట్టి ఏదైతే 28 పథకాలు అనేటువంటి తీశాడో జగన్మోహన్ రెడ్డి, ఆయనకు గుణపాఠం చెప్పడానికి దళితులు, దళిత క్రైస్తవులు, మాలా, మాదిగ, సత్తరెల్లి పాకి ఏదైతే 59 ఉపకులాలు ఉన్నాయో వీళ్ళందరూ కూడా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని అధికారంలో దింపి ఇంటికి పంపాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన కూటమిని నెగ్గించే దానికోసం నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అయితే వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే మా సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని అమలు చేయాలి. అంబేద్కర్ పేరుతో ఉన్నటువంటి విదేశీ విద్యా పథకాన్ని అమలు చేయాలి. అలాగే దళితుల రక్షణ కోసం ఉన్నటువంటి ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 1989 ఏదైతే ఉన్నదో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా గతంలో ఉన్నటువంటి విధంగా అమలు చేయాలి. కానీ ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో 41 నోటీస్ ఇచ్చేసి ఆ చట్టాన్ని కూడా నీరు గార్చేసి దళితుల యొక్క పతనాన్ని చూస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా చరిత్ర పుటల్లో నిలిచిపోతాడు. కాబట్టి ఇటువంటి ఉన్మాద లక్షణాలు ఉన్నటువంటి దళిత వ్యతిరేక అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపే దానికోసం దళితులందరూ చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి వారికి నేను చెప్తా ఉన్నాను. అలాగే మేమందరం కూడా ఇప్పటికే మా దళిత ఉద్యమంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా సమాప్తమయ్యి మొన్ననే మా హర్ష్ కుమార్ గారు దళిత సింహగర్జన అనేటువంటి సభని ఈస్ట్ గోదావరిలో పెట్టి ఈ దుర్మార్గుడిని పాలన నుంచి అంతం తరిమేయాలని చెప్పి, అట్లాగే దళితుల యొక్క హక్కుల్ని కాపాడుకోవాలని చెప్పి ప్రకటించాడు. అదే విధానాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి తీసుకుని వెళ్తాం. ఈ దుర్మార్గుడిని గద్దె దింపి శిక్షించేంత వరకు దళితులు నిర్ణయం తీసుకున్నారు. ఒకప్పుడు మేము అనుకున్నాం చంద్రబాబు నాయుడు అంతం మాలల పంతం అని, ఎందుకంటే వర్గీకరణ చేశాడనే అక్కసుతో మేము ఆవేళ అన్నాం. అలాగే ఆయన గద్దె దింపాం. కానీ అతన్ని కానీ లేకపోతే ఇంకొకరిని కానీ మార్చి ఈ దుర్మార్గుడికి అధికారం ఇస్తే గుడ్డి కంటే మెల్లనయమైన చందంగా కోళ్ళు తిన్నవాడు పోతే గొర్రెలు తిన్నటువంటి వాడు వచ్చాడనేటువంటి పరిస్థితి, గొర్రెలే కాదు గొడ్డలు తింటున్నటువంటి పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి సృష్టించాడు. మరి ఇటువంటి దుర్మార్గుడిని అధికారం నుంచి దింపేసి దళితుల్ని, ఎస్సీ ఎస్టీ బీసీలని, మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి మీద ఉందని చెప్పి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. నేను 45 ఏళ్ళు దరిదాపు 50 సంవత్సరాలు సామాజిక న్యాయ పోరాటాన్ని, సామాజిక పరివర్తన ఉద్యమాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తిగా ఇంతటి నికృష్టమైన పాలన కొనసాగించినటువంటి రాజకీయ నాయకుడిని, ముఖ్యమంత్రిని నేను ఇంతవరకు చూడలేదు. కాబట్టి ఇటువంటి పాలనని అంతమొందించే దానికోసం అభ్యుదయవాదులతో సహా, మేధావులతో సహా సామాన్య ప్రధానికమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కంకరబద్దులు కావాలని చెప్పి ఈ మెసేజ్ ద్వారా వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందులో భాగంగానే ఇవాళ యువగలం నేత అయినటువంటి నారా లోకేష్ గారిని మన రాజాలో ఉన్నటువంటి సభకి ఇవాళ వెళ్ళి వారికి సంఘీభావాన్ని తెలియజేసి రావటం జరిగింది. భవిష్యత్తులో ఆ పార్టీ విజయం కోసం, అలాగే జనసేన టీడీపీ కూటమి విజయం కోసం దళితులందరూ కూడా సమాయత్తం కావాలని, విజయం చేకూర్చాలని చెప్పి కూడా మేము నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయాన్ని మేము అమలు చేయడానికి భవిష్యత్తులో ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.